మధు తన అమ్మని ఇలా అడుగుతాడు, అమ్మ మనం దేవునికి నైవేద్యం ఎందుకు పెడతామని. అప్పుడు అమ్మ చిరునవ్వుతో చెప్తుంది, చూడు మధు నాన్న, దేవుడు మన చేతి భక్తిని, మన హృదయంలోని ప్రేమని చూస్తాడు. మనం ఎంతో ప్రేమగా అర్పించిన ఆహారం పవిత్రంగా మారి ప్రసాదంగా తిరిగి వస్తుంది. అప్పుడు మధుకి సందేహం వచ్చి దేవుని ముందు నైవేద్యం పెట్టి తలుపు చాటున దాక్కుంటాడు. దేవుడు నిజంగానే తింటాడా అని. అయితే నైవేద్యం దగ్గరికి ఒక చిన్న పక్షి వచ్చి తిన్నది. అది చూసి మధు ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఒక గాలి తాకిడితో దేవుని విగ్రహం ముందు ఒక చిన్న పత్రం పడింది. అందులో ఇలా రాసింది, నీ ప్రేమతో చేసిన నైవేద్యం నా వరకు ఎల్లప్పుడూ అందుతుంది మధు. అది పక్షిగా అయినా ప్రసాదమైనా నువ్వు ప్రేమతో ఇచ్చిందేది ప్రసాదం అవుతుంది. మధు ఈ విషయాన్ని తెలుసుకొని మరింత ఆనందంతో దేవుని మీద భక్తిని పెంచుకున్నాడు. నైవేద్యం అనేది మన భక్తిని, శ్రద్ధను వ్యక్తపరచడమే కాకుండా మనకెంతో శుభప్రదాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.